కూడా పరిశుభ్ర భారతదేశంగా తయారు చేయాలనేది ముఖ్య లక్ష్యంతో మన ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీజీ గారు స్వచ్ఛ భారత్ మిషన్కి శ్రీకారం చుట్టారండి. దానిలో భాగంగానే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, అలాగే అందరికీ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలి, అలాగే అందరికీ అన్ని గ్రామాల్లోనూ కూడా సముదాయక శానిటరీ కాంప్లెక్స్ అందుబాటులో ఉండాలని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇవి నిర్మించాలని అదే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని దేశమంతటా కూడా అమలు పరిచారు. మొదటి దశలో భాగంగా 2014 నుంచి 2019 వరకు మొదటి దశ అమలు అయిందండి. తర్వాత 2019 టు 2026 వరకు ఇప్పుడు రెండవ దశ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశ అమలు అవుతుంది. దీనిలో భాగంగానే అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, అలాగే సముదాయక వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించడం, అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించడం, సమర్థవంతంగా ఈ ప్రతి గ్రామాల్లోని ఈ ఘన వ్యర్థాల నిర్వహణ, అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా నిర్వహించి పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకంటే ఏ దేశమైనా అన్ని రంగాల్లోనే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మానవ వనరులు అభివృద్ధి చెందాలి. ఉదాహరణకు ఇజ్రాయెల్ అనే చిన్న దేశం సహజ వనరులు లేనప్పటికీ కూడా అక్కడ మానవ వనరులు ఎంతో అభివృద్ధి చెందాయి. ఎక్కడైతే మానవ అభివృద్ధి చెందుతుందో అక్కడ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది, ఎక్కడైతే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందో ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. అంతెందుకు మన దేశం కూడా రక్షణ రంగ ఒప్పందంలో భాగంగా అనేక రాడార్లు, అనేక క్షిపణులు మనం కొనుగోలు చేశాం. మన భారతదేశ సరిహద్దు ప్రాంతాన్ని అక్రమ చొరబాటు దూరం నుండి, అలాగే అక్రమ వలసదారులను రక్షించడానికి ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా పర్యవేక్షించడం, తద్వారా అక్రమ చొరబాటును నిర్మూలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో అనేక రాడార్లు కొనుగోలు చేసింది. అలాగే జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో ఇజ్రాయెల్ దేశంతో మన భారతదేశం అనేక ఒప్పందాలు చేసుకుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానంలోనూ, అలాగే రక్షణ ఒప్పందంలో భాగంగా అనేక ఒప్పందాలు చేసుకుంది. ఈ విధంగా ఏ దేశం అయితే మానవాళులు అభివృద్ధి చెందాయో ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఇది గ్రహించిన మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్కు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని రెండవ దశను కూడా అమలు చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచడం, తద్వారా మానవ ప్రజా ఆరోగ్యాన్ని కూడా మనం 100% సంరక్షించగలుగుతాం. అందుకని దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారండి. అందుకే మనందరూ కూడా సామాజిక బాధ్యతతో మనందరం కూడా సామాజిక స్పృహతో ఆలోచించి అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన గ్రామం శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన పర్యావరణానికి సమతుల్యత ఉంటుంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడటం, విచ్చలవిడిగా ఈ రసాయన ఎరువు పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, తద్వారా జల కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే తీవ్రమైన అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కావున మనకే కాదు మన భవిష్యత్ తరాలు కూడా మన మంచి గాలిని, నీరుని అందించాలంటే వాళ్ళకి ఎప్పుడు మనం ఈ